ప్రమోషన్స్‌కి, కొలాబరేషన్స్‌కి డిఫరెంట్ ఏంటో చెప్తారా? ప్రమోషన్స్ రావాలంటే ఏం చేయాలి? యాక్చువల్‌గా ప్రమోషన్స్, కొలాబరేషన్స్ అంటే 2 దగ్గరగా ఒకటే అవుతది. బట్ ఇదేంటంటే ఈ ప్రమోషన్స్ అంటే ఏంటి అంటే వీళ్ళు మనీ తీసుకొని ప్రమోట్ చేస్తారనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి. ఆ ప్రోడక్ట్ వాళ్ళే మీకు పంపించి రివ్యూ చేయమంటారు. అంటే మీకు అందులో కొంతమంది మనీ ఇస్తారు. కొంతమంది మనీ లేకుండా జస్ట్ ప్రోడక్ట్ మాత్రం ఇస్తారు. ప్రోడక్ట్ ఇచ్చి ప్రమోట్ చేయమంటారనమాట. సో దీన్నేమంటారంటే బార్టర్ ప్రమోషన్ అంటారనమాట దీన్ని. సో ఇది ఎవరైనా చేయొచ్చు. అది వాళ్ళే కాంటాక్ట్ అవ్వాలి. ఇది కూడా అడుగుతారు. మనకు ప్రమోషన్స్ రావాలంటే ఏం చేయాలి? మనమే అడగాలా ఇది అనేసి. వాళ్ళే కాంటాక్ట్ అవుతారు. మీ కంటెంట్ నచ్చింది, మీకు వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. వాళ్ళే కాంటాక్ట్ అవుతారు మీకు. అండ్ మీరు ఇందులో మెయిల్స్ వస్తాయి. ఆ మెయిల్స్ కూడా కేర్ఫుల్‌గా చూసుకోగలగాలి. అన్నిటికీ రిప్లైస్ ఇచ్చేసారనుకోండి బిస్కెట్ అయిపోద్ది. ఎందుకంటే ఆ లింక్స్ చాలా ఫేక్ లింక్స్ ఉంటాయి. అది క్లిక్ చేశారంటే మళ్ళీ ఏదో ఒక ఇష్యూస్ వస్తాయి. సో అది అలాంటివి లేకుండా చూసుకోండి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. ప్రమోషన్స్ అంటే చాలా రకాల ప్రమోషన్స్ ఉంటాయి. బార్టర్ ప్రమోషన్ అంటే ఇలా ప్రోడక్ట్ పంపిస్తారు. అండ్ ఇంకో రకాల ప్రమోషన్స్ ఏంటి అంటే మనీ ఇస్తే ప్రమోట్ చేస్తారు. అంటే ఇక ప్రోడక్ట్ ఇదంతా ఏం ఉండదు. మనీ ఇస్తే ఇంత మనీ అనేసి వాళ్ళు ఏ వెబ్సైట్‌నో, యాపో అనుకోండి వాటినల్లా ప్రమోట్ చేసేస్తారు. ఆ యాప్ చూపిస్తూ. అండ్ ఆ యాప్ ద్వారా వాళ్ళకి ఎలా మనీ వస్తాయి అంటే చేస్తే ముందు పేమెంట్ చేసేస్తారు. లేదు అంటే కనుక వాళ్ళకి ఒక బిజినెస్ అకౌంట్ ఇస్తారనమాట అందులో. అలా ఇచ్చినప్పుడు వీళ్ళకేంటి ఎవరైతే మనం వీడియో చేసి పెడతారో ఇట్లా మా లింక్ ద్వారా కొనుక్కోండి మీకు ఇంత పర్సెంటేజ్ వస్తుంది అది ఇది అని చెప్తూ ఉంటారు కదా. సో అదేంటంటే ఎవరైతే ఆ వీడియో చేశారో వాళ్ళకి బెనిఫిట్ అనమాట. వాళ్ళ కోడ్ వాడి తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనమాట. అది బెనిఫిట్ అవ్వడం అంటే వాళ్ళకి అమౌంట్ వచ్చేలాగా పెడతారు. సో ఆ లింక్ ద్వారా ఎవరైనా కొనుక్కుంటే ఆ లింక్ ద్వారా ఎవరైనా యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఆ దాంట్లో షాపింగ్ చేసుకున్నారనుకోండి ఈ క్రియేటర్కి బెనిఫిట్ అనమాట అది. సో కొంతమందికేమో అమౌంట్ ఇస్తారు, కొంతమందికేమో ఈ విధంగా అనమాట. అది ఏంటి ఇప్పుడు అలా మనకు రావాలంటే మనం బాగా ప్రయత్నిస్తాం. నా లింక్ ద్వారా ఎవరన్నా కొనుక్కోవాలి ఇట్లాగా అనేసి మనం బాగా ప్రయత్నిస్తాం కదా. సో అక్కడ యూజ్ అయ్యేది ఎవరికి? మెయిన్ వాళ్ళకి. ఎవరికి? ఆ యాప్ వాళ్ళకో లేదా వెబ్సైట్ వాళ్ళకో మెయిన్ అక్కడ యూజ్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాం. ఈవెన్ మన ద్వారా మన ద్వారా కొన్న వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఆ యాప్ని వాళ్ళు ఏదన్నా కొంటే మనకే వ్యూస్ వస్తాయి, మనకి డబ్బులు జనరేట్ అవుతాయి కాబట్టి ఓకే. బట్ వాళ్ళకి ఎక్కువ లాభం అయితే ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ప్రమోషన్స్ అనేవి నడుస్తాయి. ఇది ఒక రకమైన ప్రమోషన్ అనమాట. అండ్ బయట షాప్స్ కూడా ప్రమోట్ చేయొచ్చు మీరు. అంటే ఇప్పుడు బయట షాప్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక షాప్ నచ్చింది, అందరూ ఏం ఒప్పుకోరు జనరల్గా. సో అలా వెళ్ళి ప్రమోట్ చేసుకోవచ్చు. అలా మీరు కొన్ని ప్రమోషన్స్ ఫ్రీగా చేశారనుకోండి ఒప్పుకున్న వాళ్ళవి, తర్వాత మీకు ఆటోమేటిక్గా వాళ్ళే కాల్ చేయొచ్చు. మీ నెంబర్ ఇచ్చారనుకోండి, సో వాళ్ళే మీకు కాల్ చేయొచ్చు ఇలా పలానా ప్రమోషన్ చేయాలనేసి అట్లాగా. అలాగే కొలాబరేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక ఇద్దరు క్రియేటర్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు కలిసి ఒక వీడియో చేశారనుకోండి, దాన్ని కొలాబరేట్ అవ్వడం అంటాం అనమాట. ఇప్పుడు ఇద్దరు క్రియేటర్స్ కలిసి ఒక వీడియో చేశారు, ఇద్దరు కలిసి అంటే ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళు వెళ్ళారనుకోండి, కలిసి వీడియో చేసి ఒక వీడియోలో ఒక ఛానల్లో పోస్ట్ చేస్తారు. అది కొలాబరేషన్ చేయడం అంటే ఇక్కడ ఎవరికి లాభం అంటే లైక్ కొత్త ఆడియన్స్ తెలుస్తారు ఆ విధంగా ఓకే. కానీ బట్ ఇక్కడ మనీ అనేది ఉండదన్నమాట. కొలాబరేట్ అయ్యి చేసినట్టు అనమాట అది. సో ఇదనమాట డిఫరెన్స్. సో ప్రమోషన్స్ అంటే ఏంటి అంటే ఇట్లా బయట ప్రమోషన్స్ నార్మల్ ప్రోడక్ట్స్ అవనివ్వండి, లేదంటే షాప్స్, యాప్స్ ఏదో ఒకటి ఇంకా ఏదైనా ఇప్పుడు అసలు అంతా యాడ్స్ మీద నడుస్తుంది. సో అది కూడా పెద్ద స్టార్స్కి యాడ్స్ ఇచ్చేదానికంటే ఈ ప్రమోషన్స్ చేయించుకునే వాళ్ళకి కూడా ఏంటంటే యూట్యూబర్స్తో ఈజీగా ఉందన్నమాట. ఎందుకంటే పెద్ద అమౌంట్లు ఇవ్వవసరం లేదు. సో ఈజీగా ప్రమోషన్స్ అయితే చేయించుకుంటున్నారు. అండ్ వాళ్ళకు కూడా మంచి లాభాలు కూడా ఉంటున్నాయి. సో ఇప్పుడు డ్రెస్సులు వీడియోస్ ఉంటాయి, డ్రెస్సులు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, ఆ కలెక్షన్ ఈ కలెక్షన్ అని చెప్పి మనకు ట్యాగ్ చేస్తూ ఉంటారు షార్ట్స్లో. సో అది కూడా ఏంటి ప్రమోషనే. వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు, వీళ్ళు వేసుకుని దాన్ని ప్రమోట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఆ డ్రెస్ నచ్చింది అనుకోండి, ఆ పేజ్ క్లిక్ చేసి వాళ్ళు ఓపెన్ చేసి ఆ పేజ్ విజిట్ చేసి చూసి ఆర్డర్ చేస్తూ ఉంటారు కదా. సో అది బెనిఫిట్ అనమాట వాళ్ళకి. సో ఇలాంటివి ప్రమోషన్స్. కొలాబరేషన్స్ అంటే ఇద్దరికి లాభం ఉంటుంది అనమాట. కొలాబరేషన్ అంటే ఈ ఈ ఛానల్ వాళ్ళకి ఆ ఛానల్ గురించి తెలుస్తుంది, ఆ ఛానల్ వాళ్ళకి ఈ ఛానల్ గురించి తెలుస్తుంది అనమాట. అది. సో ఇదండి ప్రమోషన్స్ గురించి. అండ్ ప్రమోషన్స్ ఎట్లా రావాలి అంటే చెప్పాను కదా, మనం కొన్నన్నా ఫ్రీగా చేస్తే ఏదైనా మీ ప్రెజెంటేషన్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది.
మీ ప్రెజెంటేషన్ మంచిగా ఉంటేనే ప్రమోషన్స్ వస్తాయి. మెయిన్ అది కూడా చూసుకోవాలి. అండ్ మీకు వ్యూస్ ఎక్కువ రావాలి. వ్యూస్ ఎక్కువ వస్తేనే ప్రమోషన్స్ వస్తాయి. ఇప్పుడు ఇది చెప్పాననుకోండి, 3 ప్రమోషన్స్ చేసేసి నేను 3 ప్రమోషన్స్ చేస్తాను నాకు రావట్లేదని చెప్తారు. ఇక్కడ నేనేది చెప్తే అది ఫాలో అయిపోవటం కాదు. మీరు ఏం చేస్తున్నారనేది మీరు ఆలోచించాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే సేమ్ డౌట్ అడుగుతారు గ్యారంటీగా. ఎందుకంటే ఇది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను ఇది. అంటే ఇప్పుడు ఇట్లా చెయ్యండి అని చెప్పిన తర్వాత అది జరగనప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అది జరగనప్పుడు ఇట్లా వచ్చి అడుగుతూ ఉంటారనమాట. సో అది ఏంటంటే సుమారుగా చెప్తాము అట్లాగా జరుగుతుంది అనేసి మీకు టాపిక్ తెలియడానికి. సో అది అలా మీకు ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో ప్రెజెంటేషన్ బట్టి నెక్స్ట్ వచ్చే ఇవి కూడా ఉంటాయి అన్నమాట.